హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు భవానీస్ వరల్డ్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం మటన్ కర్రీ విత్ మటన్ బిర్యానీ. దాని తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా బిర్యానీలో వేయాల్సిన మటన్ని ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికేలోపు మటన్ కర్రీ చేసుకుందాం. ముందుగా కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్లో మసాలా దినుసులు వేసి ఫ్రై చేసి తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ని వేసుకొని పచ్చిమిరపకాయ టమాటా పేస్టు అది రెండు కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. తర్వాత పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం తర్వాత గరం మసాలా పొడి కొంచెం వేసుకోవాలి. ఇది బాగా తిప్పుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈలోపు మటన్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసి బిర్యానీ మసాలా దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు పసుపు వేసుకొని తిప్పుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్లేవర్ కోసం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టిన మటన్ వేసుకొని తర్వాత పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలా వేసుకొని ఈలోపు మటన్ కర్రీ 6 విజిల్స్ వచ్చిందాకా కుక్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. మసాలా అంతా రైస్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి. ఈలోపు మటన్ కర్రీ రెడీ అయిందండి. ఫైనల్గా పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, ఈజీ మటన్ కర్రీ విత్ మటన్ బిర్యానీ రెడీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.